వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనమైనటువంటి వార్త అనేటువంటిది బయటకు వచ్చి గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తుంది. అది ఏంటి అని అంటే ఐఏఎస్లు సీక్రెట్గా రహస్యంగా కలుసుకుంటున్నారు అనేటువంటిది ఆ వార్త ఒక ప్రముఖమైనటువంటి వార్తా సంస్థ, మీడియా సంస్థ వండి వార్చింది అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి ఏంటంటే ఐఏఎస్లు అనేటువంటి వాళ్ళు తరచూ కలుసుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఏంటంటే వాళ్ళు ఏదో కొంతమంది ఐఏఎస్లు అసంతృప్తిగా ఉన్నారు, ప్రభుత్వానికి ఏదో వ్యతిరేకంగా ఏదో వ్యూహాలు పన్నుతున్నారు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అసంతృప్తి మీద వాళ్ళు ఏదో రహస్యంగా కలుసుకుని మాట్లాడుకుంటున్నారు అనేటువంటి చర్చ వచ్చేలాగా, ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదో పన్నాగాలు పన్నుతున్నారు అనేటువంటి సెన్స్ వచ్చేలాగా ఒక అత్యుత్సాహంతో ఒక మీడియా సంస్థ చేసినటువంటి ఆ కథనాన్ని పట్టుకొని మొత్తం రాష్ట్రం అంతా కొంత దాని మీద చర్చలు జరిగాయి. వాస్తవానికి ఐఏఎస్లు అనేవాళ్ళు తరచూ కలుస్తూనే ఉంటారు, వాళ్ళు జనరల్గా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఉంటే ఉండొచ్చు, కొంతమందిలో అసంతృప్తులు కూడా ఉంటే ఉండొచ్చు, కానీ అది మాట్లాడుకుంటే జనరల్గా వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే ఉండొచ్చు. కానీ దాన్ని అంత కొండందవి ఎలకన పట్టినట్టు దాంట్లో ఏదో అంత ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చేసినటువంటి ఏదో బలమైనటువంటి పెను ముప్పేదో రాబోతోంది అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి ఆ కథనం తుస్సుమంది ఆఖరికి అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. వాస్తవానికి ఏంటంటే అసలు ఐఏఎస్ అధికారుల కన్నా కూడా చాలామంది ఇది ఫ్రీక్వెంట్గా కలుసుకుంటున్న వాళ్ళు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అనేటువంటిది తెలుస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఎంప్లాయీస్లో చాలా మందిలో అసంతృప్తి ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, అనేక మంది రోడ్డున పడి ధర్నాలు, నిరసనలు అవి చాలా విషయాల్లో చేస్తున్నారు. సో అలాగే ఎంప్లాయీస్లో ఒక అసంతృప్తి ఉంది, కానీ ఆ విషయాన్ని మాత్రం ఆ మీడియా సంస్థ కథనాలని ప్రచురించట్లేదు. ముఖ్యంగా ఏంటంటే ఐఏఎస్లను ఎందుకు టార్గెట్ చేసిందని అంటే, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొంత ఇబ్బందులకు గురి చేస్తుంది. వాళ్ళని సస్పెన్షన్లో ఉంచడం కానీ వీటి మీద సో ముందుగానే ఏంటంటే ఏదో ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి ఆ యాంగిల్లో ఇది మన ఇన్వెస్టిగేషన్ జర్నలిజం లాంటి సెన్స్లో అది ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఆ రకమైనటువంటి కథనాలు వండి వార్చింది అనేటువంటిది మనకి తెలుస్తుంది. అయితే ఆ మీడియా సంస్థ తెలుసుకోవాల్సిన ఇంకో అంశం ఏమిటి అని అంటే, అసలు ఎమ్మెల్యేలు కూడా వారాంతంలో కలుస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది చాలామంది హైదరాబాదు వేదికగా వాళ్ళు కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు కాబట్టి, సో అలా కూడా కొంత ఎమ్మెల్యేలు వాళ్ళు తరచుగా కలుసుకుంటున్నారు అనేటువంటిది జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఎమ్మెల్యేలు వాళ్ళు వారాంతంలో కలుసుకుంటున్నారు. అసలు ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే, రెడ్ బుక్ పాలన అనేటువంటిది ఏపీలో నడుస్తోంది కాబట్టి ఆ రెడ్ బుక్ పాలన మీద కొంత అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులు కానీ, సొంత పార్టీ నాయకులు లేకపోతే ఎమ్మెల్యేలు వాళ్ళు కానీ, ఇంకా అధికారుల్లో కానీ, వీళ్ళందరిలో కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని ఈ వార్తలు మిగతా వాళ్ళంతా కూడా దీన్ని హైలైట్ చేస్తూ చేయటం జరిగింది. బట్ ఏదేమైనా కూడా ఒక రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనేటువంటిది మనం గమనించదగినటువంటి విషయం. సో ప్రస్తుతానికైతే ఏ రకమైనటువంటి ముప్పు ప్రభుత్వానికి ఉండేటువంటి అవకాశం ఏమీ లేదు. కానీ ఉంటాయి కొంత అసంతృప్తులు అయితే ఖచ్చితంగా అన్ని వర్గాల్లోనూ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దాకా కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి వస్తే ఆయన చాలా లైట్గా తీసుకున్నారట దీన్ని. ఎందుకు అని అంటే, సస్పెన్షన్లో పెట్టిన దగ్గర నుంచి ఎవరినైతే ఆయన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని కొంతమంది సస్పెన్షన్లో ఉంచడం జరిగిందో వాళ్ళ మీద వాళ్ళ ప్రతి కదలికని కూడా నిఘా పెట్టడం జరిగింది. కాబట్టి ఆయనకి ఓకే, ఈ విషయం నేను చూసుకుంటాను, అన్నీ కూడా నా నోటీస్కి వస్తున్నాయి, నో ప్రాబ్లం, వాళ్ళు కలుసుకోవడం అనేటువంటిది పెద్ద విషయం ఏం కాదు, మీరు దాన్ని లైట్ తీసుకోండి అని చెప్పి కూడా ఆయన చెప్పినట్టుగా ఒక సమాచారం ఉంది. అయితే ఈ వార్తల దరిమిల తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టి మంత్రులతో వాళ్ళతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఇక ఏంటంటే రకరకాల అంశాల మీద, అలాగే విపక్షాలు చేస్తున్న కుట్రల మీద, వాటి మీద, ఇంకా కల్తీని అంశం మీద, వీటన్నిటి మీద కూడా బలంగా
ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటిది, ఇలా రకరకాల విషయాల్లో వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారు అనేటువంటిది కూడా తెలుస్తోంది. అయితే వాళ్ళని ఏదో ఈ అంశం మీద, ఈ ఐఏఎస్ రహస్య మీటింగు వాటి మీద కాకుండా ఆయన జనరల్గానే ఏంటంటే సరే ఒక చిన్న అలర్ట్ చేసినట్టుగా వాళ్ళని, సో మంత్రుల్ని అందరినీ కూడా పిలిపించి మాట్లాడటం అనేటువంటిది, దీన్ని కొంత ఏమైనా ఈ కథనంలో వాస్తవాలు అనేటువంటి అంతగా లేకపోయినా కూడా ఇదేదైనా ముదిరి పాకాన పడి మళ్ళీ వేరే రూపం తీసుకోకుండా కూడా ఆయన అలాంటి చర్యని చేసి ఉండొచ్చు, వాళ్ళందరితో పిలిచి మాట్లాడి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళందరికీ జనరల్గానే చంద్రబాబు నాయుడు గారు సాధారణంగా నెలకో 2 నెలలకో ఒకసారి అందరికీ తలంటు వేయడం అనేటువంటిది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. సో దాంట్లో భాగంగానే జరిగింది అని కూడా అనుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. ఏది ఏమైనా సరే ఏదో జరగబోతోంది, ప్రభుత్వానికి ఏదో థ్రెట్ ఉంది అనేటువంటి యాంగిల్లో జనాల్ని అప్రమత్తం చేసేసి ఒక వర్గం మీడియా ఏదైతే ఉందో ఆ తెలుగుదేశం పార్టీ అనుకూల, కూటమి అనుకూల ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక రకమైనటువంటి ఇదిలో పెట్టడానికి, ఈ కూటమి దీనికి ఏదో థ్రెట్ ఉంది, ఈ గవర్నమెంట్కి ఏదో అనేటువంటి లాగా ఒకటి క్రియేట్ చేసి తద్వారా అదంతా ప్రతిపక్షాల కుట్ర అనేలాగా దాన్ని ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది బెడిసి కొట్టింది. ఎందుకంటే దీన్ని అందరూ లైట్గా తీసుకుంటున్నారు అనేటువంటి విషయం ఇప్పుడు తేటతెల్లమైంది.